నమస్తే. ద్వాపర యుగంలో ఒకసారి దేవకీదేవి శ్రీకృష్ణునితో నీ బాల్యలీలలు చూసే అదృష్టం యశోదకు కలిగినట్లు తమకు కూడా కలిగించమని కోరిందట. అందుకు అంగీకరించిన స్వామివారు బాల్యదశకు మారిపోయాడు. అప్పుడు దేవకీదేవితో పాటు రుక్మిణీదేవి కూడా చూసి పొంగిపోయిందట. ఈ చిన్ని కృష్ణుడి రూపాన్ని ప్రపంచానికే చూపించాలని భావించిన రుక్మిణీదేవి విశ్వకర్మను పిలిచి ఆ రూపంలో విగ్రహాలను తయారు చేయించింది. అయితే ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలోకి చేరింది. ఆ తరువాత 800 ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవక్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది. అదే ఇప్పుడు కర్ణాటకలోని ఉడిప్పిలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ఉన్న విగ్రహం. దేశంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిప్పి ఒకటి. పురాణాల్లో ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమని, రజతపీఠపురం అని పేరు. ఈ క్షేత్రాన్ని స్కంద పురాణాల్లో రజతపీఠపుర మహత్యం అన్న పేరుతో వర్ణింపబడింది. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రమని, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుడి పేరు మీద ఉడుప్ప అనే పేరు పొందిన క్షేత్రం కాలక్రమేణా అది ఉడుప్పిగా పిలువబడుతుంది. గర్భాలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ఒక చేత్తో కవ్వాన్ని, మరొక చేత్తో కవ్వపు తాడుని పట్టుకొని కనిపిస్తుంది. సంసారం అనే సాగరాన్ని మదించి మోక్షం అనే వెన్నను అందిస్తానన్న చెప్పడమే ఈ విగ్రహం భంగిమలోని అంతరార్థం అని చెప్తారు. ఇక్కడ స్వామివారిని 9 రంధ్రాలు ఉన్న కిటికీ నుండే దర్శిస్తారు. దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల వాళ్ళు స్థాపించిన నాటి నుండి 16వ శతాబ్దం వరకు భక్తులు మామూలుగా నేరుగా దర్శించేవారు. కానీ 16వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటనతో స్వామివారిని నేరుగా దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. దీనికి కారణం అక్కడ ఒక యోధుడు, ఒక కవి, ఒక సాధువు, ఒక సంఘ సంస్కర్త ఉన్నారు. అతని పుట్టినరోజు ఇప్పటికీ 500 సంవత్సరాల తర్వాత కూడా కర్ణాటక ప్రజలు జరుపుకుంటున్నారు. అతనే కనకదాస. ఒక గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించిన ఇతను సాధువు కావడానికి ముందు ఒక యోధుడుగా కూడా పనిచేశాడు. అయితే ఇక్కడ ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన జరిగింది. కనకదాస ఒకసారి ఉడుప్పిలోని ఈ క్షేత్రాన్ని సందర్శించాడు. కానీ అతను గొర్రెల కాపరి కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఆలయ పూజారి అతన్ని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నాడు. అంతేకాదు ఆలయాన్ని వెనక భాగంలో బంధించి హింసించడం జరిగింది. అప్పుడు కనకదాస తన కీర్తనను ఆలపించసాగాడు. ఆ భక్తుని ఆర్తికి కరిగిపోయిన స్వామివారు వెనక్కి తిరిగాడు. అప్పుడు కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికై ఆలయం వెనక భాగమున్న గోడకు పెద్ద రంధ్రం ఏర్పడింది. దీన్నే ఇప్పుడు కనక కిండి అంటారు. అనగా కనకదాసు కిటికీ అని అర్థం. ఆలయం వెలుపల భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసును బంధించిన స్థలం ఉంది. ఇక్కడే కనక మండపంలు నిర్మించడం జరిగింది. ఈ సంఘటన దైవ దృష్టిలో అందరూ సమానమే అని చూపించే అంగీకార సంకేతం లాంటిదన్నమాట. ఆలయం యొక్క ప్రధాన ద్వారం శాశ్వతంగా మూసివేయబడింది. ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహం ఆలయం వెనక వైపుకు తిరిగి ఉంటుంది. ఇంకా ఈ కృష్ణ మందిరానికి నలువైపుల గల మార్గాన్ని రథ వీధి అంటారు. తిరుమలలోని మాండవ వీధుల్లాగానే ఉడుప్పి రథ వీధులు కూడా అనేక మఠాలతో నిండి ఉంటాయి. వీటిలో ప్రధానమైనది అష్టమండపాలు. శ్రీకృష్ణ దేవాలయ నిర్వహణకై ఈ 8 మండపాలను స్థాపించారు మధ్వాచార్యులు. ఇంకా శ్రీకృష్ణ మందిరానికి అత్యంత సమీపంలో కనక మండపం పక్కనే పురాతనమైన అనంతేశ్వర మందిరం ఉంది. ఇందులో ఎత్తైన వేదిక మీద శ్రీ అనంతేశ్వర స్వామివారు స్కంద పురాణం మేరకు శ్రీమన్నారాయణ అవతారమైన పరశురాముడే లింగాకారంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. అనంతాసనం అని కూడా పిలువబడే ఈ దైవమే ఉడుపిలోని ప్రధాన దైవం. ఇక్కడ జరిగే నిత్యాన్నదానానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ద్వాపర యుగాంతంలో మహానిర్యాణం సాగించే ముందు శ్రీకృష్ణుడు కలియుగ భక్తులకై తన అంశను కలిగిన 4 మూర్తులను విగ్రహ రూపంలో నిలిపాడు. అవే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు, పండరాపురంలోని శ్రీ పాండురంగ విఠలుడు, పూరిలోని శ్రీ జగన్నాథుడు, ఉడుప్పిలోని శ్రీకృష్ణుడు. ఈ కృష్ణ రూపాలలో తిరుమల శ్రీనివాసుడు కాంచన బ్రహ్మగాను, పండరాపుర విఠలుడు జ్ఞాన బ్రహ్మగాను ప్రసిద్ధులైతే ఉడుప్పిలోని శ్రీకృష్ణుడు అన్న బ్రహ్మగా ఖ్యాతి పొందాడు. అందుకు సాక్ష్యంగా ఉడుపి క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుందట. ప్రతిరోజు వేలాది భక్తులు ఉదయం రాత్రి వేళల్లో శ్రీకృష్ణ ప్రసాదాన్ని ఇక్కడ ఆనందంగా స్వీకరిస్తుంటారు.
అష్టమఠాల వారు ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసి నిత్యం పర్యవేక్షిస్తుంటారు.